టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు తనకు రాజంపేట అసెంబ్లీ టికెట్ కేటాయించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సుగవాసి సుబ్రహ్మణ్యం. తన తండ్రి సుగవాసి పాలకొండరాయుడు గతంలో రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా, రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి టీడీపీ క్యాడర్ సైతం బలోపేతమవుతూ రావడంతో పాటు టీడీపీ క్యాడర్ సైతం తనకు అత్యంత ఆత్మీయంగా మారిపోయిందన్నారు. అయితే మొదట తనకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని చంద్రబాబు ఖరారు చేసినప్పటికీ ఉమ్మడి కూటమిలో భాగంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీ తరపున బరిలో నిలుస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ సూచనల మేరకు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు సుగవాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. అందరినీ కలుపుకొని పోయి తెలుగుదేశం పార్టీని గెలుపు పదంలో ప్రయాణింపజేసేదానికి నేను కృషి చేసి ఈ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా అందరి సహకారంతో గెలిపిస్తానని ఈ సందర్భంగా నేను అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న మాట వాస్తవమే. పార్టీ నన్ను ఆదేశించి ఎంపీగా పోటీ చేయమనింది. కానీ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ శిరసావహిస్తూ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకొని పొత్తుల్లో భాగంగా ఆ రాజంపేట పార్లమెంటును వదులుకోవాల్సి వచ్చిందో, ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తల